రియల్ నెంబర్స్ అంటే బోత్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ని మనము రియల్ నెంబర్స్ అంటాం. సో ఈ రియల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ ఏంటంటే p/q ఫామ్లో ఉండాలి. q ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0, pq ఆర్ ఇంటీజర్స్. అంటే ఏంటి, సపోజ్ ఎగ్జాంపుల్ 3/4 ఉంది. ఈ 3/4 అనేది మనకు చూడండి p/q ఫామ్లో ఉంది. q అంటే ఇక్కడ డినామినేటర్ అనేది q అనమాట. డినామినేటర్ 0 అవ్వలేదు, అంటే ఆ ప్లేస్లో 0 ఉంటే అది రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. ఓకే, 0 ఉండకూడదు, అది కండిషన్. మస్ట్గా pqలు ఏమై ఉండాలి సార్ అంటే ఇంటీజర్స్ అయి ఉండాలి. ఏమై ఉండాలి, ఇంటీజర్స్ అయి ఉండాలి. అర్థమైంది కదా. సో ఇది, సో pqలు ఇంటీజర్స్ అయి ఉండాలి. q ఇన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇది డెఫినేషన్. అలాగే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి -3/4 అవుతుందా అంటే అవుతుంది, ఎందుకంటే -3 అనేది ఇంటీజరు. ఓకే, అలాగే 4 అనేది ఇంటీజర్, ఇది కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, 0 అవుతుందా అంటే ఎస్, 0 కూడా అవుతుంది. 0ని మనము 0/1 అని రాసుకోవచ్చు. ఓకే, 0/1 అని రాసుకోవచ్చు, 0 అవుతుంది. అలాగే అంటే మనం ఒక సింగిల్ నెంబర్ ఏదైనా 7 అవుతుందా రేషనల్ నెంబర్ అంటే కొంతమంది డౌట్ వస్తుంది, అది p/q ఫామ్లో లేదు కదా అంటే ఎస్, p/q ఫామ్లో ఉంది. అంటే మనం by1 అని రాసుకున్నాం కదా, by1 అని రాసుకుంటే అప్పుడు p/q ఫామ్లో ఉన్నట్లేదు. ఓకేనా, p/q ఫామ్లో ఉన్నట్లేదు అనమాట. అర్థమైందా, by1 అని రాసుకోవచ్చు, ఏ నెంబర్ అయినా by1 రాసుకోవచ్చు. కాబట్టి p/q ఫర్ ఇంటీజర్స్ సరిపోయింది. మళ్ళీ ఇవన్నీ ఓకే. నెక్స్ట్ మనకు డెసిమల్స్ అవుతాయా అని డౌట్ వస్తుంది. డెసిమల్స్ కూడా అవుతాయి, ఎందుకంటే ఇప్పుడు 0.3ని మనం ఎలా రాయొచ్చు, 3/10. ఓకే, p/q ఫామ్లో వచ్చింది. కొంతమంది అనొచ్చు 0.3ని by1 రాసుకుందామంటే రాసుకోవచ్చు. ఇప్పుడు 0.1 రాసుకున్నాం సార్, ఇప్పుడు అదే p/q ఫామ్లో వచ్చింది, అలాగనే రేషన్ నెంబర్ అవుతుంది కదా అంటే అలా రైటే, కానీ మనం చెప్పే రీజన్ తప్పు అనమాట. ఇది రేషన్ నెంబరే 0.3, కానీ ఈ రీజన్ కరెక్ట్ కాదు. ఎందుకు కాదంటే ఇప్పుడు మరి మనం ఏం చెప్పుకున్నాం డెఫినేషన్లో, pqr ఇంటీజర్స్ అన్నాం, కానీ ఇది ఇంటీజర్ కాదు, ఇది ఇంటీజరే. మరి ఆ ఫామ్లో ఉండే రాసుకోవచ్చు, కానీ పైది ఇంటీజర్ అయి ఉండాలి కదా. సో ఇంటీజర్ కాదు కాబట్టి ఇలా రాయకూడదు, ఇలా రాసుకోవచ్చు. ఇది కరెక్ట్ ప్రొసీజర్ అనమాట, మెథడ్. ఇలా రాసుకోవచ్చు. ఓకే, సమ్ టైమ్స్ కొంతమందికి 0.3 బార్ ఇది అవుతుందా అంటే ఇది కూడా రేషనల్ నెంబరే అమ్మా. దీన్ని ఏమంటారంటే ఇది టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేటింగ్ అంటే పూర్తి అయిపోవడం, ఎండ్ అయిపోవడం. అంటే ఇక్కడ 0.3 తర్వాత మరి ఏమీ లేదు అంటే ఎండ్ అయింది, ఎండ్ అని మనం టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. సో ఓకే, మరి ఇది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అంటే ఏంటి చూడండి. నాన్ టెర్మినేటింగ్ అంటే పూర్తి అవ్వదు. చూడండి ఇలా వస్తుంది. 3 బార్ అంటే మీనింగ్ అది పూర్తి అవ్వలేదు, అట్ ద సేమ్ టైం పోనీ పూర్తి అవ్వలేదు కానీ రిపీట్ అవుతుంది. కాబట్టి నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ లేదా రిపీటింగ్ అంటారు, రికరింగ్ డెసిమల్ అనమాట. ఓకే, ఇవి కూడా రేషనల్ నెంబర్స్లోకే వస్తాయి. అంటే మనం దీన్ని p/q ఫామ్లో మార్చొచ్చు. మనకు 9th క్లాస్లో ఉంది ఇది, దీన్ని p/q ఫామ్లో మార్చడం. ఫస్ట్ సెకండ్ ఎక్స్లో ఎక్కడ ఉంది. ఓకే సరే, ఇది ఇక్కడ వరకు రేషనల్ నెంబర్స్ అనమాట. మరి ఇర్రేషనల్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్. ఓకేనా, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే చూడండి ఒకసారి. ఇర్రేషనల్ నెంబర్స్, సరే ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి. ఓకే, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఇవి p/q ఫామ్లో రాయలేం. p/q ఫామ్లో వీ కెనాట్ ఎక్స్ప్రెస్ యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ద నంబర్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q అనమాట. సో అలా రాయలేకపోయిన వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. సో అదొక డెఫినేషన్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇదేం చెప్పుకున్నాం మనం ఇందాక, దీన్ని ఏం చెప్పుకున్నాం సార్ అంటే ఇది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అని చెప్పాము, అంటే రిపీట్ అవుతుంది అని. మరి ఇప్పుడు చూడండి, ఇది చూడండి 2 3 7 6 1 4 8 9 ఇలా వచ్చింది అనుకోండి. సో ఇదేంటిది, రిపీట్ అవ్వలేదు కాబట్టి నాన్ టెర్మినేటింగ్. ఎండ్ అవ్వలేదు కాబట్టి నాన్ టెర్మినేటింగ్. పోనీ రిపీట్ అవుతుందంటే అది లేదు. ఓకే, కాబట్టి ఎండ్ అవ్వలేదు కాబట్టి నాన్ టెర్మినేటింగ్ అని చెప్పాలి. నాన్ టెర్మినేటింగ్. ఓకే, నాన్ టెర్మినేటింగ్. పోనీ నాన్ టెర్మినేటింగ్. ఓకే, పోనీ ఇది ఏమైనా రిపీట్ అవుతుందంటే లేదు కాబట్టి నాన్ రిపీటింగ్, నాన్ రికరింగ్. ఓకే, నాన్ రికరింగ్ అంటారు. అంటే ఎండ్ అవ్వలేదు కాబట్టి ఏమైందంటే సార్ అంటే నాన్ టెర్మినేటింగ్ అయింది, రిపీట్ అవ్వలేదు కాబట్టి నాన్ రికరింగ్ అయింది. అందువల్ల ఇర్రేషనల్ నెంబర్స్ నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ అంటారు. అవి ఈ టైప్. ఇవి ఇప్పుడు సపోజ్ √2, √3, ఓకేనా, √5, √6 ఇవన్నీ కూడా నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ డెసిమల్సే, అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు వీటిని. ఓకేనా, ఈ మొత్తం రేషనల్ అండ్ ఇర్రేషనల్ కలిపి మనం ఏమంటాం సార్ అంటే రియల్ నెంబర్స్ అంటాం. ఇది రియల్ నెంబర్స్ యొక్క ఇంట్రడక్షన్. ఓకేనా, నెక్స్ట్ మనము
ఇప్పుడు ఏం చేద్దాం, అదే ఏం చూద్దాం సార్ అంటే మనకు రియల్ నెంబర్స్లో మెయిన్ కొన్ని అంటే మనము ఇప్పుడు ఈ రూట్ 2 ఉంది కదా, ఈ రూట్ 2 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడం కోసం మనకు కొన్ని దానికంటే ముందు కొన్ని కాన్సెప్ట్స్ అనేవి మనం చూడాలి. అవి చూసాక మనం ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఓకేనా? సరే, ఒకసారి చూడండి. మనకు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అని ఉంది, ఒక్కసారి దాని గురించి చూద్దాం. ఓకేనా? రైట్. ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఓకేనా? సో ఏంటి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్, చూడండమ్మా ఏంటమ్మా, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్, every composite number can be expressed as the product of primes and this factorization is unique. ఓకే అంటే ఏంటి చూడండి, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుంది, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అట. అంటే ఏంటి సార్ అంటే ఏంటంటే ఒకసారి చూడండి, ఇప్పుడు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుందంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్, ఓకే, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అట. ఓకే చూడండి, అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ మనకు తెలుసు కదా, సపోజ్ 6 ఉంది, 6ని మనం ఎలా రాయొచ్చు, 6ని ఎలా రాయొచ్చు, 2 into 3 అని రాయొచ్చు. ఓకేనా, 6ని 2 into 3 అని రాయొచ్చు. సో అంటే ఈ కాంపోజిట్ నెంబర్ మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు అనమాట, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్. అయితే ఇక్కడ మీకు ఇప్పుడు సపోజ్ 12 ఉందనుకోండి, 12 అనే నెంబర్ ఉందనుకోండి, ఈ 12ని రాయొచ్చు, 12ని కొంతమంది 6 2s అని రాస్తారు, మళ్ళీ 6ని ఎలా రాయొచ్చు, 2 3s అని రాయొచ్చు. చూడండి ఇక్కడ 2 1 3 1 మళ్ళీ 2 1, 2 into 3 into 2 అని రాయొచ్చు. ఓకేనా, 2 into 3 into 2, సో 2 into 3 into 2 అని రాయొచ్చు. అంటే 12ని అలా రాసాం, 12ని 2 into 3 into 2 అని రాసాం. కొంతమంది 6 2s కాకుండా వేరేలా రాస్తారు, 4 3s అని కూడా రాస్తారు. ఇప్పుడు సపోజ్ 4 3s అని రాస్తారు. ఎగ్జాంపుల్ చూడండి, 4 3s, 4 into 3 కూడా 12 అవుతుంది కదా. సో మళ్ళీ 4ని ఎలా రాయొచ్చు, 2 2s అని రాయొచ్చు. ఓకే, మళ్ళీ అర్థమైంది కదా మీకు. సో అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు, ఎలా రాయొచ్చు, 2 into 2, మళ్ళీ ఇక్కడ ఒక 3 ఉంది. ఓకే, సో 2 2 3 ఎలాగైనా మొత్తానికి ఇక్కడ చూడండి ఇవే వస్తాయి అనమాట. దీన్నే మనం ఏమంటామంటే ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఈజ్ యూనిక్ అంట. ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుందంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఈజ్ యూనిక్. యూనిక్ అంటే ఒకే విధంగా రాయగలం, మరి వేరువేరుగా రాయలేం. ఓకేనా, రైట్. ఇది సరే. నెక్స్ట్ ఇప్పుడు ఫండమెంటల్ థియరమ్ అయింది కదా, ఇప్పుడు ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఓకేనా, ఎక్సర్సైజ్ ఒకసారి చూద్దాం.